హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈరోజు వీడియోలో డబుల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక 1 ఇంచ్తో ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసానండి నేను. 4 మడతలు ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో, ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండేలా ఉంచుకోవాలన్నమాట. ఇలా మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి టేప్తో. నాకు 8 ఇంచెస్ వచ్చిందనమాట. నేను 8 ఇంచెస్ కూడా ఆల్రెడీ ఒక 1 ఇంచ్ మార్కింగ్ 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నా కాబట్టి నేను 7 ఇంచెస్ పెడుతున్నా, ఖర్చుతో సహా అండి. ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం ఇలా మార్కింగ్స్ అయితే చేసేసుకుని, ఇక్కడ పైన 2 ఇంచెస్ ఆమ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని కలుపుతూ హ్యాండ్ డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1 ఇంచ్తో లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి, మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి. నేను డబల్ లేయర్ కట్ వర్క్ అని చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం హ్యాండ్ డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ మనం 8 ఇంచెస్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ వచ్చేసి 1 ఇంచ్ తగ్గించాలండి, 7 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఒక లేయర్ వచ్చేసి 8 ఇంచెస్, ఒక లేయర్ వచ్చేసి 7 ఇంచెస్. ఎందుకంటే మనకు కట్ వర్క్ లోపల వేసే కట్ వర్క్ కూడా బయటకు కనిపించాలి. పైన ఒక కట్ వర్క్ ఉంటుంది డబల్ లేయర్ కాబట్టి. ఇప్పుడు మనం ఇలా బక్రం పేపర్ తీసుకోవాలి. ఇలా బక్రం తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఒక 1 ఇంచ్తో లైన్ డ్రా చేసుకున్నాం కదా, 1 ఇంచ్ కన్నా పైన ఇంకొక 1 ఇంచు లైన్ డ్రా చేసుకుని ఈ బక్రం మీద ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న మీద మీ దగ్గర ఫాల్స్ ఇలా అట్టలు ఏమైనా ఉంటాయి కదా, మీ దగ్గర ఏదున్నా సరే ఇలా కట్ వర్క్ షేప్లో ఒకసారి డ్రా చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా మనం డ్రా చేసుకున్న కట్ వర్క్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఇలా చూసారు కదా కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం కింద ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర ఈ కట్ వర్క్ అనేది ఇలా సెట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా కట్ వర్క్ ప్రకారమే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ వర్క్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ ప్రకారమే కట్ చేసేసుకోవాలండి. నీట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి వచ్చేలా కట్ చేసుకున్నాను. ఇది ఒక హ్యాండ్కి అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటిదే ఇంకొకటి కట్ చేసుకోండి. మనం డబల్ లేయర్ అన్నాం కదా, ఇంకొక దానికి కూడా ఇలాగే క్యాన్వాస్ పేపర్ వేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక దానికి వచ్చేసి బార్డర్ రావాలి, ఒక దానికి వచ్చేసి నార్మల్ ప్లెయిన్ అయితే రావాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను బార్డర్ వచ్చిన ఒక లేయర్ని అయితే తీసుకున్నాను అనమాట. అదే ఒక హ్యాండ్ని తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ బక్రం మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ కట్ వర్క్ని ఇలా హ్యాండ్ మీద వేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకున్నామో దాని ప్రకారమే నీట్గా రౌండ్స్ తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా కుదరట్లేదు అంటే ఫస్ట్ పిన్స్ అనేవి సెట్ చేసుకోండి, అప్పుడు కదలకుండా ఉంటుంది, నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇలా మిడిల్లో నీట్గా కట్ చేసేసుకోవాలి. స్కాలప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్స్ అనేవి నీట్గా ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చుకుంటేనే మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. టక్స్ అనేవి కంపల్సరీ అండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా రివర్స్ చేసేసుకోవాలి.
ఇలా నీట్గా బయటకు తీసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ రివర్స్ చేసాం కదా, రివర్స్ చేశాక పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పైన వేసే స్టిచ్ అనేది చివరన ఒక గోరు కుట్లా వేసుకోవాలండి. బాగా ఎక్కువ వెడల్పు అయితే పెట్టేయద్దు. ఇలా నీట్గా చివరన అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుని సెకండ్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే అటాచ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు డబుల్ లేయర్ అన్నాను కదా, ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ వేసి ఇప్పుడు బార్డర్ లేయర్ ఉంది కదా, బార్డర్ లేయర్ అనేది పై వైపుకు ఉండేలా, ప్లెయిన్ లేయర్ అనేది కింద వైపుకు ఉండేలా చూసి ఇలా స్టిచ్ చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు జరిగిపోతుంది కుదరట్లేదంటే పిన్స్ అనేవి సెట్ చేసుకోండి, మీకు నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. చాలా ఈజీ అండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, అది మీ చాయిస్. వీడియో మీకు అర్థమైంది, నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.